అమ్మా మరి నువ్వు మారుతావా మారవా? మారకుంటే ఎట్లా ఆయన మారాలగా. అయ్యో రామా భగవంతా, ఇప్పుడు లోకం మీద మొత్తం గిదే వ్యవహారం నడుస్తుంది. నువ్వు మా మతంలో మారతావా మారవా అని దిక్కుపోయిన పంచాయతీ ముంగట వేసుకుంటే కథ ఏడిపోయిందంటే చూడు ఇక. ఓ ముత్తవా ఏం చేస్తున్నావు? అది మా మతంలోకి రారాదు, నీకు మంచి జరుగుతుంది. ఓ సత్తవా, అరే ఏం మాట చెప్పారాక నీకు, మా మతంలోకి వస్తే నీకు ఏది కావాలంటే అది జరిగి తీరుతుంది అని ఇగో ఈ రకంగా గిసవంటి కథలు నడుస్తాయి ఊర్లో పోయి. ఇక మాది పాస్టర్ అని మాది ఆదాని మాది ఈదాని ఓ అమ్మ ఎన్ని తీర కథలు ఉంటాయి. ఇక గిసవంటి కథలు నడిపించుకుంటా ఊర్లో పోయి కొంతమంది పాస్టర్లు అన్యాయంగా మతాల పేరు మీద ఉచ్చురు పెట్టి పోలీస్ స్టేషన్లో పాలవుతున్నారు వల్ల. ఇక ఒక ఇంటోళ్ళని ఒక పాస్టరు రారి మా మతంలోకి వస్తే మీకు ఏది కావాలంటే అది జరిగి తీర్పిస్తా భగవంతుతోటి అన్నట్టుగా ఈ రకంగా మొండి మాటలు చెప్పి పాపం వాళ్ళని ఇంట్లో ఉండడం బయట వేసి అన్యాయంగా బజారు పాలు చేసిర్రులా. ఇది కథ. ఇక వాళ్ళు మేము రామంటే రామని మొండికేసేసరికి ఇక నువ్వు బట్ట నేను బట్ట పంచాది పాడైపోయి పెద్దగానే అయ్యింది. ఇక చూడు వీళ్ళు ఏడిపోయిర్రు, రోడ్ ఎక్కిర్రు మాకు న్యాయం కావాలని. ఇక ఇనూరు వీళ్ళు ఏమంటారు? పంచాయతీ సెక్రటరీ అందరికి కాగితాలు ఇచ్చినాం, చట్టంతో పోతా అన్నారు. అది చట్టంతో పోకుండా ఇటువంటి కాలంలో కూడా కంప్యూటర్ కాలంలో ఈ మతాల పేరుతోటి ఇంకా మాయమైపోతున్నారు జనాలు. ఏం చేయాలో ఎట్లా చేయాలో మరి ఎన్నడూ మారుతారు ఏం కథో. ఈ మతాలు చల్లకుండా ఈ మతాలు ఏందో ఈ కుంపట్లేందో మానవత్వం తెచ్చుకోరా మనుషులలో అంటే ఈ మతాలు నింపుకొని మనుషులను ఆగం పట్టిస్తున్నారు కొంతమంది. మరి వీళ్ళకి ఎన్నడూ చూసి వస్తుందో ఏమప్ప.